దీన్ని ఇప్పుడు కిషన్ రెడ్డి హరీష్ రావు వ్యాఖ్యలకి కలిపి మీరు ఏమైనా లింక్ చేస్తారా? ఒకటే సార్, అంటే నిజాయితీగా మాట్లాడాలంటే, నిజం మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా అపరిపక్వంగా ఉన్నాయి. ఆయనకి రాజకీయ పరిణతి ఏమాత్రం లేదు అనేటువంటి ఒక విషయం చాలా సుస్పష్టంగా అవుతుంది. ఎప్పుడు రాజు నేను బలహీనంగా ఉన్నా అని అన్నాడు సార్. రాచరికపు అంటే అంటే రాజు అంటే హూ ఎవర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు ది మ్యాకవెల్లీ అని 14th century ఒక గ్రేట్ ఫిలాసఫర్ ద ప్రిన్స్ అనే ఒక పుస్తకం రాసినాడు. ఎప్పుడు కూడా ప్రభువు తాను గట్టిగా ఉన్నాడంటేనే ప్రజలు తమ సుస్థిరంగా ఉన్నామని భావిస్తారు. రాజే నాకు ఆపత్తు వస్తుంది, నేనే ప్రమాదంలో ఉన్నా, నాకే సమస్యలు ఉన్నాయి, నేనే దేన్ని ఎదుర్కోలేకపోతున్నానంటే ఇతను ఉత్త యదవ ప్రభువు అని అనుకొని ఎవడైతే బలంగా ఉంటాడో మంత్రులు వాళ్ళకి సహాయపడతారు. కాబట్టి రాజు ఎప్పుడు తనకి ఏ సమస్య ఉన్నా కానీ ఇట్లా గుప్పిట ముడుచుకొని ఉండాలన్నాడు. రాజకీయాలలో చేరినప్పుడే ఆయనకి తెలిసి ఉండాలి రాజకీయ క్షేత్రం అనేది ఇది ఒక ఆట. ఇక్కడ పామేమో కప్పను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కప్పేమో పామును విడిపించుకోవాలని ట్రై చేస్తుంది. ఇది గేమ్. ఈ గేమ్లో నీకు ఆట రాదు, నేను ఆడలేకపోతున్నా అని చెప్పడము ఇది చాలా అవివేకమైనటువంటి స్టేట్మెంట్. తర్వాత రెండోది కనుక మనం గమనిస్తే, అంటే రాజకీయంగా ఈ విషయాన్ని చక్కగా విశ్లేషణ చేసే పక్షంలో కేసీఆర్ ట్రాప్లోకి రేవంత్ మొత్తంగా చొచ్చిపోతా ఉన్నాడు. అసలు ఏ మాత్రం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న సలహాదారులకు రాజకీయ పరిజ్ఞానం రవ్వంత కూడా లేదు అనే విషయం చాలా సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయనన్న నిజాయితీగా ఒక్కసారి ఒంటరిగా కూర్చొని కొన్ని విషయాలను పరిశీలిస్తే బాగుంటుంది. ఈరోజు ఉగాది పర్వదినాన ఇటీవలే ఏర్పడిన మా ప్రభుత్వం డిస్టెబిలైజ్ అవ్వడం ఇష్టం లేదు. కాబట్టి కొన్ని విషయాలు నిజంగా అయితే ఇది రేవంత్ రెడ్డికే డైరెక్ట్గా చెప్పాల్సిన విషయాలు మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. అసలు కేసీఆర్ పతనం ఎందుకు జరిగింది? కేసీఆర్ ఒక గొప్ప ఉవ్వెత్తున ఉప్పెనలాగా వచ్చిన కేసీఆర్ ఎందుకు సర్వనాశనమైనాడు అని అంటే, ఇతర పార్టీలను చీల్చడం ద్వారా, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకురావడం ద్వారా ఇంటర్నల్గా ఒక డిసెంట్ అనేది స్టార్ట్ అయింది విత్ ఇన్ ది పార్టీయే. అరే మనం ఇంత కష్టపడి ఉద్యమం చేసి ఉద్యమకారులందరినీ కాదని ఈడెవడినో తీసుకొచ్చాడేంది అనేటువంటి ఒక సిమ్మరింగ్ డిస్కాంటెంట్ అనేది స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా అది ఒక ఉప్పెనలాగా వచ్చింది. రెండవది, నేను ఫక్త్ రాజకీయం చేస్తా అని అనడం వల్ల కేసీఆర్ సర్వనాశనమైనాడు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఒక 3 నెలల క్రితం December 7th. వచ్చిన తర్వాత ఆయన చుట్టూ చాలా గొప్ప ప్రజాభిప్రాయం ఉంది. అసలు కేసీఆర్ మీద కసితోనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినారు. అలాంటప్పుడు ఈయన రాంగానే చేయాల్సిన పని ఏమంటే, తామేవైతే వాగ్దానాలు ఇచ్చినాం, ఎట్లాగో అప్పు చేయందా కాలం గడవట్లేదు, ఆ అప్పేలో చేసేసి మొట్టమొదట రాంగానే నేను చెప్పిన వాగ్దానం ప్రకారంగా నేను రైతు బంధు ఇస్తా అన్నా, నేను రుణమాఫీ చేస్తా అన్నా, నేను ఇది రైతులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అని చెప్పినాను, ఈ మాటకు నేను కట్టుబడి ఉన్నాను, నా కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు నాకు ఇచ్చింది, కాబట్టి నేను ఈ పని తప్ప వేరే చెయ్య, మీరు ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేను ఇదే పని చేస్తా అని డైరెక్ట్గా రైతు బంధు నిధులు విడుదల చేసేసి, రైతు రుణమాఫీ డిక్లేర్ చేసేసి, మహిళలకు ఏదైతే 2500 ఇస్తా అన్నాడో అది ఇచ్చేసేసి, ఆయన ఎంత తప్పు చేసినా కానీ పోయి డైరెక్ట్గా ప్రజలకు చెప్పేది ఉండే, అవును ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది, కనబడుతుంది, అప్పు చేయకుండా నేను ఈ ప్రభుత్వాన్ని రన్ చేయలేకపోతున్నా, కాబట్టి చేసిన అప్పు నా ఇంటి కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. కేసీఆర్ అన్ని 100,000 కోట్లు అప్పు చేస్తే తప్పులేదు, కానీ వాళ్ళ కుటుంబం బాగుపడడానికి చేసినాడు, నేను మీ సంక్షేమం కోసం చేస్తున్నా అని ఒక్క ముక్క చెప్పి అప్పు చేసి, ఇప్పుడు ఒకవేళ అప్పు చేసిన ఈ కాళేశ్వరం లాంటి దానికోసం చేయట్లేదు కదా అని ఒక మాట చెప్పేసేసి ఆ పనులు మొట్టమొదటి చేస్తుంటే బ్రహ్మాండంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టేవాడు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమంటే, ఈ కాంగ్రెస్ ఏదో పరిపాలన కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, వాడన్నాడు వీడన్నాడు అనేది ఏంది అంటే, ఒక రకంగా కేసీఆర్ ఏం చేసినాడు, నేను ఎట్లా నాశనమైనాను అటనే రేవంత్ రెడ్డిని నాశనం చేయాలి అంటే, ఆయన పార్టీలో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేసినాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. ఏమని, అరే ఈ రేవంత్ రెడ్డి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా నా కుటుంబానికి వ్యతిరేకంగా కక్షగట్టి పనులు సాధిస్తాడు,
మమ్మల్ని అందరి మీద చర్యలు తీసుకుంటాడు. మీరు ఏదైనా సురక్షిత ప్రాంతాలు వెతుక్కోండి, మీకు ఎక్కడ మీరు సురక్షితం అక్కడికి పోండి, నన్ను బద్నాం చేయొద్దు, నేనున్నంత కాలం పరిపాలనలో నేను చేయగలిగిందంతా మీకు చేస్తాను, ఇక మీ ఇష్టం అనేటువంటి ఒక ఫీలర్ తన చుట్టూ అనునాయులుగా ఉన్న వాళ్ళందరికీ వదిలెట్టినారు. ఇందులో ముందు చదువుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే కేసీఆర్తో అనునాయులుగా ఉంటూ, కేసీఆర్ ఆంతరంగికులుగా ఉంటూ, కేసీఆర్ను భ్రష్టు పట్టించిన నాయకులే మొట్టమొదటిగా ఎవరైతే కేసీఆర్ను పొగుడుతూ రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారో ఆ నాయకులే మొట్టమొదటి వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ దానం నాగేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. అంటే నిన్నటి దాంక కేసీఆర్ తెలంగాణ జాతిపిత, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ దగ్గర మానవతా విలువలు లేవు, కేసీఆర్తో మేము మాట్లాడలేము, కేసీఆర్ మమ్మల్ని వాడుకున్నాడు అని అంటే ఈ రంజిత్ రెడ్డి నోట్తోని లేకపోతే దానం నాగేందర్ తోని ఈ విషయాలు చెప్పిస్తే ప్రజలు హర్షిస్తారా? లేదు, చెప్పండి ఒకసారి. సో ఈ అవివేకమైనటువంటి స్టెప్ తీసుకున్నాడు. ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ ను చేర్చి తన పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన దగ్గర తెచ్చుకున్నా, ఎప్పుడు కండువాలు కప్పలేదు, ఎప్పుడు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు, ఎప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం లేనే లేదు. అతను ఎంతసేపు కాంగ్రెస్ యొక్క మంత్రులను, కాంగ్రెస్ శాసనసభ్యులను, వాళ్లను అన్న, తమ్మి, అక్క, చెల్లెలు అని అనుకుంటూ పార్టీ లోపల తన పట్టును అట్లనే గట్టిగా ఉంచుకున్నాడు. ఇదినేం చేసినాడు? తనెక్కిన కొమ్మను తనే నరుక్కున్నాడు, తన క్రెడిబిలిటీని తనే నాశనం చేసుకుంటూ వచ్చినాడు. రోజొక్కడిని చేర్చుకున్నారు. ఇంకొకటి ఏంటంటే వాచాలత్వం, అంటే సందర్భోచితంగా మాట్లాడు, ఏ రోటికి ఆ పాట పాడడం అనేది కూడా రేవంత్కి ఇవాళ ఆయన గొంతుకు వస్తుంది. చూడండి, ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యులని కేసీఆర్ కొనుక్కున్నప్పుడు ఇది చాలా నీచమైనది, రాజకీయాలను చాలా దుర్మార్గంగా చేసినాడు, సంతలో పశువులను కొన్నట్టు కొన్నాడు, అధికార అనే దాన్ని ప్రలోభ పెట్టినాడు అని అన్నాం. ఇవాళ మనము ఏ గొప్ప ఉన్నత ఆశయాల కోసమని దానం నాగేందర్ని చేర్చుకున్నాము, ఏ గొప్ప ఆశయంతోని పట్నం మహేందర్ రెడ్డిని వాళ్ళ భార్యను చేర్చుకున్నాము, ఏ గొప్ప ఆశయాలతోని రంజిత్ రెడ్డిని చేర్చుకున్నాం. వాళ్ళకి ఏమైనా రాజకీయంగా నీతివంతమైనటువంటి చరిత్ర ఉందా? కొన్ని గొప్ప పరిపాలన అనుభవం ఉందా? ఏంటి చెప్పండి. వాళ్ళు కాంగ్రెస్ ను ఇట్లా బూట్ కాలుతుంది తన్ని బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు. దానం నాగేందర్ అయితే ఇంత పొడుగు లకోటా ఉత్తరం రాసి చేసినాడు. ఇట్లాంటి వాళ్ళని ఏమైందంటే ఇంటర్నల్ గా ఒక అంతర్మథనం స్టార్ట్ అయింది నాడు కాంగ్రెస్ లో. అరే మరి మనం ఇంతనేమో నాడు కేసీఆర్ తో కష్టపడి పనిచేసినాము, కేసీఆర్ వెంట తిరిగి తెలంగాణ తెచ్చుకుంటే వాడటనే బూట్ కాలుతుందని, మళ్ళీ నీ కాంగ్రెస్ కు ఇంత కష్టపడి అధికారంలోకి తీసుకొస్తే ఈయన బూట్ కాలుతుంది అంటున్నాడు. మనం బతికేంది, మనం ఫుట్బాలేనా? కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఒక అంతర్మథనం అనేది స్టార్ట్ అయింది అనమాట. అసలు ఆ పొరపాటు చేయాల్సిందే కాదు. ఒకవేళ ఎవరన్నా పార్టీ ఐడియాలజీని ఇష్టపడి లేదా పార్టీ అభివృద్ధి పథకంలో నడుస్తుందని అంటే అట్లాంటి వాళ్ళు వస్తే ఓకే రైట్, మీరు మాకు మీరే అన్నారు, ఫస్ట్ లైన్ మీరే వాడినారు,